ప్రకటింపబడిన విధముగా బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనం నేర్చుకుందాం. అదే నీకు ఎవరు మాదిరి. సౌండ్ కొద్దిగా చెక్ చేసుకుంటే సార్. నీకు ఎవరు మాదిరి, నువ్వు ఎవరికి మాదిరి. నీకు ఎవరు మాదిరి, నువ్వు ఎవరికి మాదిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ఇందులో ఉన్నటువంటి విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది. ప్రతి మనిషి ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఏదైనా ఒక దానిని సాధించాలనేటువంటి ఆలోచనతో భూమి మీద ఉన్నటువంటి మనుషులు జీవిస్తూ ఉన్నటువంటి దాఖలాలు మనకు తెలియని కాదు. అయితే క్రైస్తవునికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే పరలోకం సంపాదించుకోవాలి. ఈ జీవితం ముగిసిన తర్వాత ఇదిగో మరో లోకం ఉంది, స్వర్గం ఉంది. ఆ స్వర్గాన్ని మనం సంపాదించుకోవాలి, ఆ స్వర్గానికి మనం చేరుకోవాలి. ఇది మన లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే మనం వచ్చిన ప్రార్థన. పరలోకమే మనకు వద్దు, మరో లోకం మాకు అనవసరం అనుకునే పాడితే ప్రభు అయిన యేసు యొద్దకు రావాల్సిన అవసరమే లేదు, మనం సంఘానికి రావాల్సిన అవసరమే లేదు. పరలోకం చేరుకోవాలి, ఆ ఉద్దేశంతోనే మనం ప్రభు చెంతకు వచ్చాం. పరలోకం చేరుకోవాలని ఒక లక్ష్యం ఉంది మన ముందర. మరి ఆ పరలోకం చేరుకోవాలంటే ఎలా? పరలోకం సంపాదించుకోవాలంటే ఎలా? ఎవరైనా పరలోకానికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే వారిని మాదిరిగా పెట్టుకొని మనం వెళ్ళడానికి వీలుంటుంది. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అంటే ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని దగ్గర దేవుని చెంత ఉన్నటువంటి ఆ మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఆ లోకంలో నుండి ఈ లోకానికి దిగొచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఇక్కడే ఉండిపోలేదు. ఏ పాపం చేయకుండా, ఏ కళంకాన్ని అంటించుకోకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం నడుచుకొని గడిపి మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ యోహాను గారు. పరలోకంలో ఉండే మనిషి కుమారుడు ఆయనే తప్ప, ఆయనే వచ్చాడు, ఆయనే తిరిగి వెళ్ళాడు, ఆయన ఎక్కిపోయాడు. అంటే పరలోకం చేరిన వారిలో ఎవరున్నారంటే ప్రథమంగా వెళ్ళి ఎవరు మాదిరిగా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. ఆయనే మనకు మాదిరి. పేతురు గారు అదే చెప్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి పెట్టాడు. ఆయన జీవితమే మనకు మాదిరి, ఆయన బ్రతుకే మనకు మాదిరి. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు.
మనం కూడా ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలి. ఆ లక్ష్యంతో ఉన్నాం. పరలోకం వెళ్ళాలంటే ఆయన అడుగుజాడలో నడవాలి. పరలోకం మనం చేరుకోవాలంటే ఆయన యొక్క అడుగుజాడలో వెళ్ళాలి. సరిపోయింది కదా? మీరు కూర్చోండి. నేను డిస్టర్బెన్స్ అవుతుంది కొద్దిగా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మాదిరి ఆయన అడుగుజాడలో నడుచుకోవాలి. ఆయన భూమి మీద ఎలా బ్రతికాడో ఆయన బ్రతికిన విధానం ప్రకారంగా మనం బ్రతికితే తప్ప పరలోకం చేరుకోలేము. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఆయన బ్రతికిన విధానం మన జీవితాల్లోకి రావాలి. ఆయన పెళ్లి చేసుకోలేదు, అలానే మేము కూడా పెళ్లి చేసుకోకూడదా? అవి కాదు, అలాంటి విషయాలు కాదు. ఆత్మ సంబంధమైన, దైవిక సంబంధమైన, ఆత్మీయంగా మనం ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉన్నాడు భూమి మీద, అవి మన జీవితాల్లో కూడా వచ్చేస్తే అవి మన జీవితంలో మాదిరిగా పెట్టుకుంటే పరలోకం దక్కుతుంది మనకు. ఆ పరలోకం కోసమే ఆయన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో కొన్ని ఆయన జీవితం నుండి మనం ఆదర్శంగా తీసుకుందాం, మాదిరిగా పెట్టుకుందాం. మాదిరి అంటే ఏదో కాదు, ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్, ఒక ఆదర్శంగా పెట్టుకోవడం, ఒక మార్గదర్శిగా ఆయన మన ముందు పెట్టుకోవడం, మనం ఆయనలాగా నడుచుకోవడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన జీవితం నుండి మనం మొదటిగా ఏది మాదిరిగా పెట్టుకోవాలంటే, ఆయన నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడే 2వ అధ్యాయం 22వ వచనం క్రింది మాట, ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఆయన పాపం చేయలేదు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట మీరడమే పాపం. మన జీవితంలో ఆలోచిస్తే పాపం చేయకుండా మనం ఉండలేము. ఆయన పాపమే చేయలేదు, మనం పాపం చేయకుండా ఉండలేము. ఇది పూర్తిగా రివర్స్ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువానిది ఆశింపకూడదు, వ్యభిచరింపకూడదు, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ సుగుణాలన్నీ మన జీవితంలో కూడా ఉండే విధంగా మనం అలవర్చుకోవాలి. పాపం చేయకూడదు. ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, మన జీవితంలో కూడా పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తేనే మనకు పరలోకం దక్కుతుంది. అందుకోసమే మన ప్రయాస. ఆయనే మనకు మాత్రం. ఇదిగో ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అందుకోసమే ఆయన వచ్చాడు, అందుకోసమే ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి మనిషి యొక్క పాపాన్ని కడిగివేస్తుంది. ఇదిగో ప్రభు వల్ల పాల్గొన్నాం. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను స్వీకరించాం. ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని మనం స్వీకరించాం. అది నిజమైన ఆహారం, అది నిజమైన పానీయం. దాన్ని తీసుకునేవాడు మరణించడు, జీవిస్తాడు. అందుకోసం మనం వచ్చాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం, స్వర్గానికి చేరతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పాపమే చేయలేదు. మన మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, మరి ఏ విధంగా అయినా కానీ పాపం చేయకుండా మనల్ని మనం భద్ర చేసుకుంటూ ఉండాలి. ఆయన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. ఇది ఆయన జీవితం నుండి మనం మొదటిగా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పాపం చేయకూడదు. ఇక తర్వాత మాట చదువుకుందాం. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోబోయేటువంటి ఇంకొక విషయం, ఒకటి ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. అంటే ఆయన జీవితంలో నుండి మనం ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలనే నేర్చుకోవాలి. ఇక రెండవది, ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మార్క్స్ వార్తకి వెళ్ళిపోదాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం
మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలగడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదివాను. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ. ఆయన ఎప్పుడు లేచాడు చూస్తే పెందలకడని త్వరగా. ఎప్పుడు లేచాడు, ఎప్పుడు త్వరగా లేచాడు, ఏం జరిగింది ఆ సమయంలో తర్వాత చెప్పాడు. ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే పెందలకడని ఆయన లేచాడు. ఆయన జీవితంలో నిద్ర లేవడం, రోజు తెల్లవారక ముందే చీకటి ఉండగానే నిద్ర లేచేవాడు. మన జీవితంలో ఆయనను కలిగి ఉన్న మనం ఆయన అడుగుజాడలో నడుచుకుంటా ఉన్నామనేటువంటి క్రైస్తవులుగా మరి మనం ఉన్నటువంటి మనము త్వరగా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నామా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చీకటి ఉండగానే నిద్రేస్తున్నాం. తెల్లవారిన తర్వాత కూడా ఎంత సమయం అవుతుందో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు. స్త్రీలు అయితే ఒకవేళ పని ఉంది కాబట్టి ఇంట్లో వంటలన్నీ చేయాలి కాబట్టి వాళ్ళు త్వరగా లేస్తారు. ఇక పురుషుల సంగతి ఆలోచిస్తే లేరు. కొందరు అలవాటు ఉంటుంది, కొందరు లేచే వాళ్ళు ఉంటారు త్వరగా. కానీ లేని వాళ్ళ గురించి ఆలోచిస్తే అలారం మోగితే తప్ప, అలారం మోగేది లేపితే తప్ప లేదు. టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి, పని చేయాలి. ఈ పనులన్నీ ఒకవేళ లేకపోయాయంటే అసలు మనం ఎప్పుడు లేస్తామో తెలియదు, ఏ రోజు లేస్తామో తెలియదు, ఏ వారం లేస్తామో తెలియదు. నెల నిద్రపోతాం మనం. అవసరమైతే సంవత్సరాలు నిద్రపోతాం ఆకలి లేకపోతే. ఆకలి లేస్తామో కానీ కొన్ని సందర్భాల్లో ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు మనం సాయంత్రం పూట నిద్రపోయినప్పుడు గాలి నిద్రలోకి వెళ్ళిపోతాం, చీకటి అయిపోయి ఉంటుంది. అదే రోజే రాత్రి 9 అవుతుంది. లేచేసరికి ఇది ఏ రోజు అనే డౌట్ వస్తాం మనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి జీవితం చూస్తే ఆయన పెందలకడే లేచేవాడు, ఎర్లీ మార్నింగ్ లేచేవాడు. ఎందుకు లేస్తా ఉన్నాడు త్వరగా? అక్కడ కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళిపోతే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుంది. దేవునికి ప్రార్థన అంటే ప్రార్థన చేయడం అంటే పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడడం. ప్రార్థన చేయడం అంటే మనం దేవునితో మాట్లాడడం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడం అంటే మన వాక్యం వినడం. ఎవరైనా దైవసేవకులు చెప్తే వాక్యం వినడం, ఎవరైనా బైబిల్ పఠనం చదివితే ఆ బైబిల్ పఠనం చదివేటప్పుడు మనం ఆ మాట వినడం. దేవుడి మాటలు మనం వినడము, దేవుడు మనతో మాట్లాడడం. మనం దేవుడికి ప్రార్థన చేయడము, మనము దేవుడితో మాట్లాడడం. యేసుక్రీస్తు వారు పెందలకడనే చీకటి ఉండగానే త్వరగానే ఉదయం లేవగానే యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? లేవగానే నాతో మాట్లాడాడు, మొదటి మాట మాట్లాడింది నాతోనే. అలా సంతోషిస్తాడా? సంతోషించాడు. మనం లేస్తాం ఉదయమే, దేవునితో మాట్లాడుతామో లేదో మనకే తెలుస్తుంది. కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఉదయం లేచి ప్రార్థన చేసేవాళ్ళు అంటారు. కొంతమంది దేవుని మర్చిపోతారు, ఎప్పుడో దేవుని ప్రార్థనలో మాట్లాడతాం తెలియదు. అప్పుడు దేవుడు ఏమనుకోవాలి? లేచాడు, వెళ్ళిపోయాడు, నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని. సో దేవుడు ఫీల్ అయిపోతాడా? ఫీల్ అయిపోతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన దేవునితో మాట్లాడాడు, మనం దేవునితో మాట్లాడాలి. ఇంకా స్పెషల్గా ఏంటంటే ఆయన దేవుడు మొదటిగా ఉదయం లేవగానే సమాజంకి వెళ్ళి సువార్త చెప్పక మునిపే దేవునితో మాట్లాడాడు ప్రార్థన. మనం కూడా మొదటిగా లేవగానే దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. కొంతమంది లేవగానే ఆవేశంతో ప్రార్థన చేయాలని లేచిస్తారు, లేచిన తర్వాత ప్రార్థన చేస్తూనే ఇంటిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. అలాంటి కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మాదిరి ఏం పెట్టుకోవాలంటే ఆయన ఉదయమే దేవునితో మాట్లాడాడు. నేను కూడా నా జీవితంలో త్వరగా లేవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, నేను దేవునితో మాట్లాడాలి. నా మాట దేవునికే మొదటి మాట,
తర్వాతనే అందరితో. ఇక అదే కాదు, ఇంకా చూస్తే ఆ రోజు గడిచిన తర్వాత చివరికి నిద్రపోతాం కదా, నిద్రపోయే చివరి మాట కూడా దేవునితో మాట్లాడాలి. చివరి మాట కూడా దేవునితో మాట్లాడితే అప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు. చివరి మాట కూడా నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు చాలా సంతోషిస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన జీవితంలో చూస్తే దేవునితో చివరి మాట ఆయన ప్రార్థనలో మాట్లాడాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. ఉదయం దేవాలయంలో ప్రార్థన, అక్కడ వచ్చి అందరికి వాక్యం చెప్పేవాడు. ఉదయం దేవాలయంలో బోధ, రాత్రి వేళకు వెళ్ళేసరికి ఒలివల కొండకి వెళ్ళేవాడు, అక్కడ తండ్రితో మాట్లాడేవాడు. ఉదయం చూస్తే ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఆ రోజు అంతా గడిచిన తర్వాత చివరికి వెళ్ళిపోతే అప్పుడు ప్రార్థన ఉన్నాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో మొదటిగా మాట్లాడిన దేవునితోనే. ఆ రోజుల్లో తన జీవితంలో ప్రతి రోజులో చివరి మాట దేవునితోనే, మొదటి మాట ఆయనతోనే, చివరి మాట ఆయనతోనే. ఈరోజు మనము దేవునికి ప్రార్థన చేస్తున్నామా, దేవుడితో మనం మాట్లాడుతున్నామా? మనం మాట్లాడే మాట మొదటి మాట దేవునితోనేనా, మాట్లాడే చివరి మాట దేవునితోనే? ఇది మనం కొంత జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో ఇది పెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి జీవితమే మనకు మాదిరి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారి జీవితం బట్టి ఇంకా మనం ఏం నేర్చుకోవాలనేది చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. వాడుక చొప్పున, వాడుక అంటే అలవాటు. యేసుక్రీస్తు వారి యొక్క అలవాటు ఏంటంటే తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాడు? సమాజ మందిరాన్ని. ఆ రోజు యూదుల మధ్య సమాజ మందిరాలు. ఈరోజు క్రైస్తవులుగా మనకు ప్రార్థన మందిరాలు ఎలా ఉన్నాయో ఆ రోజు యూదులకు సమాజ మందిరాలు. ఎలా వెళ్ళేవాడు సమాజ మందిరానికి? విశ్రాంతి దినం వెళ్ళేవాడు. విశ్రాంతి దినం ఏ రోజు? విశ్రాంతి దినం శనివారం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా, అంటే ఆదివారానికి ముందు రోజు శనివారం, శనివారం రోజు విశ్రాంతి దినం. యూతులు యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినం వచ్చినప్పుడు, విశ్రాంతి దినం ఇశ్రాయేలులకు అది ఏ పని చేయకూడదు, వాళ్ళ విశ్రాంతి. ఆ రోజు మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇది యేసుక్రీస్తు వారికి అలవాటుగా ఉంది. సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఎలా వెళ్ళేవాడు అంటే అక్కడ చెప్తా ఉన్నాడు, తన వాడుక చొప్పున తన అలవాటు ప్రకారంగా పోయేవాడు. మీరు కూడా బైబిల్ పట్టుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చేటప్పుడు ఎవరైనా ఎందుకు వెళ్తా ఉన్నావు, ఈరోజు మాతో ఉండొచ్చు కదా అంటే నువ్వు ఒకటే మాట చెప్పాలి, నాకు అలవాటు, నాకు అలవాటు. అంటే అలా అయిపోవాలి నువ్వు. కొంతమందికి మందు తాగడం అలవాటు. మందు చుక్క లేనిదే ఆ రోజు లోడింగ్లో లేకపోతే ఆ రోజు గడిచిపోతుంది. ఏదో పోగొట్టుకున్నట్టు మందు తాగడం అలవాటు కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఒకటి మాట్లాడేది ఉండలేము, మాట్లాడకపోతే ఉండలేము. కడుపు బరువెక్కిపోతుంది, పగిలిపోతుందేమో. ఇదొక అలవాటు. చిన్నపిల్లలు అయితే నోట్లో వేలు పెట్టుకుంటారు, బయటికి తీసినా మళ్ళీ పెట్టుకుంటారు. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో భోజనం చేసేవారు చిన్నపిల్లలు.
వారి యొక్క అలవాటు మానిపించాలంటే టైం పడుతుంది. లెఫ్ట్ హ్యాండ్తో భోజనం చేస్తూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత నువ్వు ఎప్పుడు మారుతావో లేదో, ఇలా ఉండకూడదని నచ్చ చెప్తూ ఉంటారు. ఇది అలవాటు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమందికి తిండి అంటే పిచ్చి. తిండి ఎంత పెట్టినా తినడమే తిన్నారు కదా, మళ్ళీ తినడమే. తిండి అలవాటు. ప్రియమైన దేవుని పిల్లలారా, టీవీ చూడడం అలవాటు. కరెంటు పోవాలి తప్ప, కరెంటు పోకపోతే అయిపోయింది, చూడడమే, డ్యాన్స్ అయిపోవాల్సిందే. లేదంటే మేము ఆగం. సీరియల్ మొదలు పెట్టామంటే 6 మొదలు పెడితే 9, 10 వరకు. అలవాటు. ఈ అలవాట్లు ఉంటాయేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఏంటంటే ఆయన మందిరానికి వెళ్ళేవాడు. ఇది అలవాటుగా ఉంది. మీరు ఎందుకు ప్రార్థనకి వెళ్తారంటే ఇంకా మొత్తం చెప్పకుండా ఒక మాట అన్నాడంతే, నాకు అలవాటు. చరిత్ర హిస్టరీ చెప్పకుండా అంత చెప్పేంత టైం అతనికి వాడు, నువ్వు చెప్పలేదు, నాకు అలవాటు. ఆ విధంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు సమాజ మందిరానికి అలవాటు ప్రకారమే వెళ్ళేవాడు. అపోస్తలుడైన పౌలు సువార్తకు వెళ్ళాడు. అపోస్తలుల కాలంలో ఎన్నో సందర్భాలు కనబడతాయి. ఆయన వెళ్ళిన ప్రయాణం, మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం, వెళ్ళినప్పుడు ప్రతి చోటికి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం, సమాజ మందిరానికి వెళ్ళిపోవడం, అక్కడ వారికి వాక్యం చెప్పడం. కొంతమంది ఎదురు తిరిగితే వాక్యము వారికి అర్థమయ్యేంత వరకు వాదోపాదాలు జరిగేవి, తర్కించేవాడు. అది అలవాటు అయిపోయింది అపోస్తలుడైన పౌలు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి జీవితం మనకు మాదిరి. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన జీవితంలో ప్రార్థన ఉంది, మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి. ఇది మాదిరిగా తీసుకోవాలి. ఆయన సమాజ మందిరానికి వాడుక చదువుకుని అలవాటుగా వెళ్ళేవాడు. మనం అలవాటుగా వెళ్ళాలి. లేదా ఎవరైనా పొరపాటుగా వచ్చామా మందిరానికి? అలవాటుగా వచ్చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి ఇవన్నీ మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఇంకా చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు. బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే, బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు, వారి మాటలు వింటూ ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఏముందంటే ఆయన దేవుడి మాటలు వినడం. మన జీవితంలో మనము దేవుడి మాటలు వినే అలవాటు ఉందా, అది చూసుకోవాలి. ఆయన వింటున్నాడు, ఆయనకు తెలుసు, ఆయన ఆయన పేరే జ్ఞానం, ఆయన పేరు వాక్యం. అన్ని చేసిన ఆయనే ఏం చేస్తా ఉన్నాడు, వింటున్నాడు. మనకు ఆయన కంటే ఎక్కువ తెలుసా? ప్రభు కంటే మనకు ఎక్కువ తెలుసా? ఏం తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేవుని మాట వినాలి. నేను చెప్పినా వినాలి, ఇంకా ఎవరైనా చెప్పినా వినాలి. ఇలా వినడం అనేది, వినే స్వభావం అనేది ఇది ఎవరిలో కనబడతా ఉందంటే యేసుక్రీస్తు వారిలో కనబడతా ఉంది. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన జీవితంలో ఆయన వినే మనస్సు ఉంది కాబట్టి మన జీవితంలో వినగల మనస్సును మనం పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని నిజంగా దేవుని యొక్క వాక్యం వింటే మనం ఎవరో తెలుసా? దైవభక్తులం. వినేవాళ్ళు దైవభక్తులు, వినని వాళ్ళు మీరే ఆలోచించుకోవాలి. ఒక ఉదాహరణ మీరు సందర్భం చూపిస్తాను. చదువుదాం ఒక మాట. లూదియా గురించి మనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె వింటూ ఉంది. ఆమె గురించి దేవుడు రాయించిన మాట, చెప్పిన మాట. ఇదిగో లూదియా దైవభక్తురాలు, లూదియాను దైవభక్తురాలు, ఆమె వినుచుండెను.
ఆమె ఏ ప్రాంతానికి చెందిన ఆమె చూడండి ఒకసారి. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రయాణంలో వచ్చాడు. ఆయన వచ్చింది ఏ ప్రాంతానికి వచ్చాడంటే ఫిలిప్పీకి వచ్చాడు. ఈ పదం ఎక్కడ ఉందంటే 11వ వచనం చివరిలో చూడండి. 11వ వచనం చివరిలో అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. ఫిలిప్పీ అనేది ఈ పట్టణం ఎక్కడ ఏ దేశంలో ఉందంటే మాసిదోనియా దేశంలో ఉంది. ఒకసారి బైబిల్లో చివరికి వెళ్ళిపోతే మ్యాప్ ఉంటుంది చూడండి, కావాలంటే మ్యాప్ చెక్ చేసుకోండి. చివరిలో మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్లో మాసిదోనియాలో, ఈ మాసిదోనియా దేశంలో 3 ముఖ్య పట్టణాలు కనబడతాయి. తెస్సలోనిక, బెరయ, ఫిలిప్పీ. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అనేటువంటి ఆ మ్యాప్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మాసిదోనియా ఉంటుంది. ఆ మాసిదోనియా ఈ దేశంలో 3 ముఖ్య పట్టణాలు కనబడతాయి. బ్లాక్ కలర్లో డాట్స్ ఉంటాయి చూడండి. ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయ. పౌలు ఏ ప్రాంతానికి వచ్చాడంటే ఫిలిప్పీకి వచ్చాడు. ఆ ఫిలిప్పీలో అపోస్తలుడైన పౌలు మాట్లాడడానికి సిద్ధమైనప్పుడు అక్కడ ఎవరు దేవుని యొక్క మాటలు వింటున్నట్టుగా కనబడుతుందంటే లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె వింటుంది. పౌలు వచ్చింది ఫిలిప్పీకి, కానీ ఆమె ఏ పట్టణానికి సంబంధించిన ఆమె 14వ వచనం తుయతైరా. ఇప్పుడు మ్యాప్లో తుయతైరా ఎక్కడ ఉందో చూద్దాం. ఆసిక్ చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో తుయతైరా అనేటువంటి ఆ పట్టణం ఎక్కడ ఉందంటే ఆసియా ఉంది. చూడండి ఒకసారి. ఆసియా మీరందరూ బాగా అబ్జర్వ్ చేస్తే ఆసియాలో తుయతైరా అనేటువంటి ఒక పట్టణం కనబడుతుంది. లేదా ఒక వచనం జ్ఞాపకం చేస్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకని 7 సంఘాల పేరు రాస్తారు. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు. అందులో ఏ పట్టణం ఉంది? తుయతైరా ఉంది. ఈమె ఆసియా ప్రాంతానికి చెందినటువంటి తుయతైరా పట్టణస్థురాలు. ఆ ప్రాంతానికి చెందిన ఆమె ఎక్కడో మాసిదోనియా ఉంటే మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోయింది వ్యాపార నిమిత్తం. అక్కడ వెళ్ళిపోయేసరికి అక్కడ మనలాగా మందిరం లేదు, నదీ తీరంలో ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోయేది అలవాటు చొప్పున మందిరం, దేవుని మాట వినాలి. ఆమె ఆసక్తిని చూసి, ఆమె దేవుని మాట వినేటువంటి ఆ విధానం చూసి దేవుడు రాయించిన మాట, ఆమె దైవభక్తురాలు, ఆమె వింటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆయన వినయ స్వభావం, ఆయన విన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే మన జీవితంలో మాదిరిగా ఏం పెట్టుకోవాలంటే మనం వాక్యం వినాలి. మనకు చెప్పే వాళ్ళు ఎవరో మనకు అవసరం, వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నారు లేదా మనం వినాలి. ఈ స్వభావం అనేది మన జీవితంలో పెట్టుకోవాలి. ఇది మాదిరి. ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ఆయన జీవితంలో ప్రార్థనా జీవితం ఉంది, మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి. మాదిరిగా ఉండాలి మన జీవితంలో. ఆయన అలవాటుగా వెళ్ళిపోయాడు మందిరానికి. మనం కూడా అలవాటుగా ఆదివారం రాగానే మందిరానికి రావాలి, అటెండ్ కావాలి. ఇది అలవాటు అయిపోవాలి మనకి. ఆయన వాక్యం వినేవాడు, మనం కూడా వాక్యం వినే విధంగా అలవాటు అయిపోవాలి. చెప్పగానే రాసుకునే విధంగా, చెప్పగానే వినే విధంగా వెంటనే అలవాటు అయిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకా ఆలోచిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చూస్తే చదువుకుంటే, కాబట్టి ప్రభువును బోధకుడమైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల యొక్క పాదాలు ఏం చేశాడు? కడిగాడు. యేసుక్రీస్తు వారు అసలు ఆయన ఎంత మహనీయుడు, శిష్యుల పాదాలు కడిగాడు. మహాజ్ఞానిగా ఉన్నటువంటి ఆయన అసలు వీరు పామరులుగా ఉండి అసలు ఒకప్పుడు జ్ఞానం తెలియని విధంగా ఉండేటువంటి వీళ్ళన్న పాదాలు కడగడం అంటే ఎంత తగ్గించుకోవాలి. పరలోకంలో నుండి ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఆయనకి లేదు, మామూలుగా అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు. మనందరినీ కాపాడడానికి ఆయన పరలోకం నుండి భూమికి వచ్చాడు. ఆయన తగ్గాడు.
పరలోకంలోనే తగ్గాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? పేద కుటుంబంలో పుట్టాడు. శిష్యులతో తిరిగాడు, వాక్యం చెప్పాడు. వాళ్ళలోనే ఎవరు గొప్ప, మేం గొప్ప అనేటువంటి వాళ్ళ పాదాలు అడిగాడు ఆయన పోయి. ఎంత తగ్గించుకోవాలి? ప్రియమైన దేవుని కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి ఈ తగ్గింపు అనేది మనం అలవర్చుకోవాలి. ప్రియమైన దేవుని కూడా ఆయన శిష్యుల పాదాలు అడిగాడు. మీరు ఏదో పాదాలు అడగని చెప్పలేదు, కానీ మేము అంటే ఆయనలో ఉన్న స్వభావం మనం ఆలోచిస్తే అంటే మనం కడగాలంటే ఏం చేయాలి? ఎంత తగ్గించుకోవాలి? మన మనసు అసలు ఎలా ఉండాలి? ఆయన జీవితంలో తగ్గింపు ఉంది, మన జీవితంలో కూడా తగ్గింపు స్వభావం కలిగే విధంగా మనం ఉండాలి. కానీ ఎవరు చూసినా నేను తగ్గేదే లేదు, మేము తగ్గము అనే విధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తగ్గడం వల్ల మనకు చాలా మేలు ఉంది, సురక్షితం. తగ్గడం వల్ల మనకు మేలు, తగ్గడం వల్ల మనం ప్రమాదం తప్పించుకుంటాం. ఒక వీధి ఉంది, ఇరుకైన వీధిలో మనం ఎత్తా ఉన్నాం. సడన్గా ఒక ట్రక్ వచ్చింది మధ్యలో. ఇప్పుడు ఏం చేయాలి? మనం పక్క వెళ్ళిపోవాలి లేదా వెనక్కి వెళ్ళిపోవాలి. నేను తగ్గేదే లేదన్నాం అనుకో, తర్వాత అది మన మీద ఎక్కిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తగ్గాలి. తగ్గడంలో మేలుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నువ్వు తగ్గించబడితేనే హెచ్చించబడతావు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఒక బంతి తీసుకొని గట్టిగా భూమి మీద కొట్టామంటే ఏమైపోతుంది? అది పోయింది కిందికే, అది పైకి వెళ్ళిపోతుంది. ఒక బాల్ పైకి వేసామంటే పైకి వెళ్ళింది పైన నిలుగుతుంది. ఇది మనకు తెలిసిన సత్యాలు. ప్రియమైన దేవుని కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి తగ్గింపు. తగ్గితే నెగ్గుతావు, అది ప్రియమైన దేవుని పిల్లగా యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి ఇదొక గుణం. ఇక తర్వాత ఇంకొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలన అన్నదే ఇదే ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటున్నాను. నేను ప్రేమించాను మిమ్మల్ని, మీరు ఏం చేయాలి? మీరు ఒకరికొకరు మీరు కూడా ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఇది దేవుని ప్రేమ, ఇది లోక ప్రేమ కాదు, ఇది నా ఆజ్ఞ. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన శిష్యులను ప్రేమించాడు. తనను శిలువలోకి వెళ్ళే విధంగా అప్పగించేటువంటి ఇస్కరియోతు యూదాను కూడా తనతో పాటు భోజనంలో కూర్చోబెట్టుకున్నాడు. అప్పగిస్తాడు తెలుసు, ఆయన కానీ కూర్చోబెట్టుకున్నాడు. అలాంటి వాని యొక్క పాదాలు కూడా కడిగాడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. మనమైతే ఒకవేళ కీడు చేశాడంటే నాకు అప్పుడు కీడు చేశాడు కాబట్టి నేను క్షమించాను. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించను, ఇదే. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నా అంటే, నాయన నేను ప్రేమించాను, మీరు ప్రేమించండి, ప్రేమించాలి. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమలో ఏముంటుంది? ప్రేమ గురించి ఎన్నో లక్షణాలు రాయబడ్డాయి. చూద్దాం. ప్రేమ గురించి రాసినటువంటి కొన్ని వచనాలు అపోస్తలులు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ గురించి చెప్పిన మాటలు చూస్తే ఎన్ని విధాలుగా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, 4వ వచనంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, స్వప్రయోజనము కోరుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 5వ వచనం చివరిలో ఏముంది? అపకారమును మనస్సులో ఉంచుకోదు. అపకారము మనస్సులో ఉంచకూడదు, నువ్వు ఉంచుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలారా మీరు అపకారము మనస్సులో ఉంచుకోకండి, మీరు ప్రేమ కలిగి ఉండండి. అపకారము ఇది ఏంటి, ఎలాంటిదంటే ఇది డస్ట్ లాంటిది, ఒక చెత్త లాంటిది. ఇంట్లో చెత్త ఉంది డస్ట్బిన్లో, అది ఇంట్లో పెట్టుకుంటామా? భద్రంగా బాక్స్లో పెట్టి దాచిపెట్టుకుంటామా? అది మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తాం, తీసుకుపోండి. అది బయట వారేస్తాం మనం. ఈ అపకారం అనేది ఒక డస్ట్ లాంటిది, అది మలినం లాంటిది. ఈ అపకారాన్ని ఏం చేయాలంటే మనసులో ఉంచుకోనకూడదు.
మీలో ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉందా? ఇదిగో ప్రేమలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అపకారాన్ని మనసులో ఉంచుకొనకూడదు. ఇది చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రేమించారు. మనం ఒకరినొకరు మనం దేవుని ప్రేమను బట్టి ప్రేమించుకోవాలి. అపకారం ఉండకూడదు మనలో. ఇది జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటిది ఇది మనం మాదిరిగా పెట్టుకోవాలి. మనం మాదిరిగా పెట్టుకుంటే దాన్ని తీసి బయట వేస్తాం. ఇది పనికిరాదు, ఇది ఉండకూడదు, నా దగ్గర నా జీవితంలో ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొకటి చూద్దాం చివరిగా. యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి ఒక గుణం ఈరోజు క్రైస్తవులుగా మన జీవితంలో కూడా ఉండాలి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి అంటే, ఆయన ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి, వాక్యం అందించడానికి. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన వెళ్దాం పదండి, నేను వచ్చాను వాక్యం అందించాలి, అనేకులకు వాక్యం చెప్పాలి. ఇతర సమీప గ్రామంలో మనం వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినట్లు వెళ్దాం, రండి వెళ్దాం, సువార్తకి వెళ్దాం. ఆయన జీవితంలో సువార్త ప్రకటన, సువార్త చేయాలనే ఆలోచన. మన జీవితంలో కూడా ఆయన నమ్మినటువంటి, విశ్వసించినటువంటి, ఆయన అడుగు జాడలో నడిచేటువంటి ఆలోచనతో ఉండే మనం కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఇది ఒక బాధ్యతగా పెట్టాడు. మీరు సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్త ప్రకటించండి, ప్రకటించండి. ఇది మన మీద పెట్టిన బాధ్యత. మరి ఆయన జీవితంలో చేశాడా? చేశాడు. ఆయన జీవితంలో మాదిరి మనం వెళ్ళాలి, మనం ప్రకటించాలి. ఇదిగో వెళ్తా ఉన్నాం సువార్త, ఇదిగో వస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్తకు సాయం చేసేవారు ఉన్నారు. ఇదిగో కరపత్రాలు, వాటిని పంచడానికి, ఆ కరపత్రాల కోసం సాయం అందించేవారు సువార్త నిమిత్తం. ఇలా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ మనం అలవర్చుకుంటూ ఈ మర్చిపోకుండా, ఎందుకంటే అపవాది ఉంది, అది ఏదో ఒక విధంగా మనల్ని మర్చిపోయే విధంగా చేస్తుంది. మనకు తెలుసు ఈ విషయాలన్నీ. ఆయననే మనకు మాదిరి, ఆయన మన జీవితంలో మాదిరి పెట్టుకోవాలి, ఆయన లాగా ఉండాలి. ఇలా వెళ్ళేటప్పుడు మనల్ని చూసి అపవాది ఊరుకుంటుందా? వీళ్ళు పరలోకం పోతారు, రోజు రావడం, క్లాసులు వినడం, దేవుని మాట వినడం, స్వార్థకి వెళ్ళడం. వీళ్ళు పరలోకం వీళ్ళు వెళ్తా ఉంటే నేను ఊరికే ఉంటాను, నేను చదవగొడతాను, మా దగ్గర వచ్చేస్తారు, లేనిపోయిన మాటలు చెప్పేస్తారు, మొత్తాన్ని చదవగొడతారు. ప్రియమైన దేవుని పిల్లల వాక్యం వినే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత. ఆయన మందిరానికి అటెండ్ అవుతాడు, టయానికి వెళ్తాడు, మనం వెళ్ళాలి. ఆయన జీవితం ప్రార్థన ఉంది, మనం దేవుని ప్రార్థన చేద్దాం, మన విన్నపాలు దేవునికి చెప్తాం, మన ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ గుణాలన్నీ, ఈ లక్ష్యాలన్నీ యేసులో ఉన్నాయి కాబట్టి మన జీవితంలో ఉన్నాయి. ఆయన శ్రద్ధగా వాక్యం వినేవాడు, మనం శ్రద్ధగా వినాలి. ఆయన సువార్తకి వెళ్ళాడు, చెప్పాడు, ప్రకటించాడు. మనం కూడా సువార్తకి వెళ్ళాలి, చెప్పాలి. ఇది బాధ్యత. సువార్త ప్రకటించకపోతే శ్రమ. అపోస్తలుడైన పౌలు, మన జీవితంలో ఇవన్నీ ఉన్నాయా? మన జీవితంలో పరిశుద్ధత ఉందా? మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా? మన జీవితంలో దేవుని వాక్యం వింటున్నామా రోజు? ఇవన్నీ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే, ఏది విషయాల్లో మనం వెనకలో ఉన్నాము, ఏ విషయాల్లో ముందున్నాము, ముందుంటే మరీ మంచిది, ఇంకా వెళ్ళాలి ముందు. ఒకవేళ వెనకబడ్డాము, ఇక మల్లుకొని ముందుకు వచ్చి యేసు జీవితంలో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ మనం కలిగి ఉండాలని, యేసే మనకు మాదిరి, ఆయన అడుగుజాడలో నడిస్తేనే మనకు పరలోకం ఉంది, నిత్య జీవానికి చేరుకుంటాము. మరి ఇలా మనమందరం చేరుకోవాలని ఈ యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ, నేను కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ పరలోక బహుమానాన్ని మనలో ఏ ఒక్కరూ పోగొట్టుకోకుండా, మరి దాని గురిగా తప్పిపోకుండా, పక్కకి వెళ్ళకుండా, దాన్ని అది బహుమానం కాబట్టి దాని వైపే చూస్తూ ముందుకు వెళ్ళాలని, ఓపికతో వెళ్ళాలని ఈ యొక్క మాట తెలియజేస్తూ, ఈ యొక్క మాట ముగిస్తున్నట్టు ఇలా అందరూ ప్రార్థనలో ఏకీవించవలసిందిగా ప్రేమతో కోరుకొనిస్తున్నాం.
మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామం బట్టి ఈ యొక్క సమయంలో ఆయన మరొకసారి ప్రార్థించి అడిగి వెనుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి తండ్రి మాకు మాదిరి. ఆయన అడుగు జాడల్లో నడవాలని మాకు సెలవిచ్చాను ఆయన తండ్రి. ఆయన జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధత తండ్రి మా జీవితంలో కూడా మేము పరిశుద్ధులుగా జీవించగలిగే విధంగా మాకు జ్ఞానాన్ని దయచేయమని కోరుచూ ఉన్నాం. ఇదిగో నాయన, నీ యొక్క వాక్యం అంటే ఆసక్తి. ఒకనాడు రూఢి ఎలా అయితే ఆసక్తితో వాక్యం విందో తండ్రి, అలాంటి ఆసక్తి నాయన మాలో నీ యొక్క వాక్యం తండ్రి వినేటప్పుడు అలాంటి ఆసక్తితో తండ్రి మేము ఉండగలిగే విధంగా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి మాదిరి ప్రార్థనా జీవితం తండ్రి మేము కూడా నాయన మా యొక్క జీవితంలో మనుషులను నమ్ముకోకుండా తండ్రి, రాజులను నమ్ముకోకుండా తండ్రి, మాకందరికీ తండ్రి అయినటువంటి నిన్నే మేము నమ్ముకుని నీకే విజ్ఞాపన పూర్వకముగా మా విన్నపము తండ్రి ప్రార్థనా పూర్వకంగా తెలియజేయనప్పుడు తండ్రి మాకు సహాయం దయచేయమని కోరుచూ ఉన్నాం. ఇదిగో ఆయన ఆ యొక్క జీవితంలో ఉన్నటువంటి సుగుణం లక్షణం తండ్రి వాక్యం వినడం. అలా వాక్యం వినేటువంటి స్వభావం తండ్రి మేము కూడా కలిగి ఉండే విధంగా సహాయం దయచేయమని కోరుచూ ఉన్నాం. ఇదిగో నాయన, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రి భూమి మీదకి వచ్చారు, పరలోకం నుండి భూమికి దిగారు. ఏ విధమైన సుఖాలు ఆశించకుండా తన జీవితం అంతా తండ్రి నీకోసమే అర్పణ చేశాడు. ఈ యొక్క వాక్యం నిమిత్తం ఆయన తండ్రి ప్రతిదినము బయలుదేరాడు ఆయన. ఇదిగో తండ్రి, అదే రీతిగా ఆయన సంఘం మీద తండ్రి మా మీద పెట్టిన బాధ్యత సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. ఇదిగో నాయన, సువార్తకు వెళ్ళాలి, అనేకులు తెలియజేయాలని తండ్రి ఆలోచనతో ఉంటూ ఉన్నటువంటి మేము నాయన, మేమందరం కలిసికట్టుగా ఒక్కటిగా ఉంటూ అనేకులకు నాయన ఇక సత్యవాక్యాన్ని తండ్రి పంచే విధంగా తెలుసు ఉండగా తండ్రి మాకు తోడుగా ఉండమని సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం తండ్రి పరిసర ప్రాంతాల్లో తండ్రి పయనింపజేయమని ఇదిగో నాయన సంఘంలో సేవ చేస్తూ ఉన్నటువంటి దైవ సేవకులను, సంఘ పెద్దలను ఇదిగో నాయన నీ యొక్క మాటలు వింటూ నీ యొక్క పనులు చేస్తూ తండ్రి ఎందరైతే ప్రయాసపడుతూ ఉన్నారో తండ్రి విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, వారు నీ యొక్క పని నిమిత్తం తండ్రి చేసినటువంటి ప్రతి కష్టానికి నాయన ప్రతిఫలాన్ని దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి. ఆమేన్.